హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ సేమియా కేసర్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ, ఫ్రైడేస్ అప్పుడు కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ అప్పుడే కాదు, ఇంట్లో ఎలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా మనం ఈ సేమియా కేసర్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే ఎన్ని గంటలైనా సరే సేమియా కేసరి అస్సలు గట్టి పడదు. అలాగే ముద్దవకుండా, పలుకు లేకుండా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ సేమియా కేసరిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులను, 1 టేబుల్ స్పూను కిస్మిసులను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ రాగానే వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. మరలా స్టవ్ మీద అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమ్యాన్ని తీసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే సేమ్యా త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతాయి. అందుకని ఈ సేమ్యాని నిదానంగా లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కలుపుతూ ఉండగానే ఈ కలర్కి వచ్చేసాయి కదా. ఈ కలర్ రాగానే వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరలా అదే ప్యాన్లోకి 1/3 కప్పు నీళ్ళను వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు సేమ్యాకి 1/3 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వేసుకోవడం వలన మంచి న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయవచ్చు. టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోతే ఫుడ్ కలర్స్ ఏవైనా ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ కానీ, లేదంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువైతే వేయకండి. వేసుకోపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నీళ్ళు ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమ్యాని ఇందులోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ సేమ్యాని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్యాని కుక్ చేయటంలోనే ఉందండి అసలైన ట్రిక్ అంతా. సేమ్యాని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటేనే ఆ కేసరికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. మరీ ముద్దగా ఉడికించకూడదు, అలా అని మరీ పలుకుగా ఉడికించకూడదు. ఇక్కడ చూడండి, సేమ్యాని ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. అప్పుడే మనకు సేమ్యా పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇలా సేమ్యా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు చక్కెరని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు సేమ్యాకి 3/4 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఎంతకన్నా మరీ ఎక్కువ తీసుకోవద్దు, స్వీట్ ఎక్కువైపోతుంది. మరీ తక్కువ తీసుకున్నారు అంటే స్వీట్ అనేది సరిపోదు. మనం తీసుకున్నదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ పంచదార వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆపకూడదు. పంచదార కరిగేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పంచదార కరిగి మనకి సేమ్యా కేసరి అయితే దగ్గర పడుతూ ఉంది. ఇక్కడ మనం కన్సిస్టెన్సీని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఫింగర్స్ తోటి చెక్ చేసుకుంటున్నప్పుడు ఇలా జిగటగా లైట్ తీగపాకం లాగా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా. ఇలా వస్తే పంచదార అంతా కరిగి సేమ్యా కేసర్ అనేది దగ్గరకు పడినట్లు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే నేతిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను కిందకు దించుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ, బౌల్లోకి కానీ సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా సేమ్యా కేసరి అయితే రెడీ అయిపోయింది. మనకి త్వరలోనే శ్రావణ మాసం వస్తుంది కదా, అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. నైవేద్యంగానే కాదు, మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ, చిన్న చిన్న అకేషన్స్కి కానీ, లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా కూడా 5 నిమిషాల్లో ఈ రెసిపీని చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా తీసుకోదు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ట్రిక్స్ పాటిస్తూ ఈ కొలతలతో చేసుకున్నామంటే సేమ్యా కేసరి అనేది అస్సలు ముద్దవదు. అలాగే ఎన్ని గంటలైనా సరే అస్సలు గట్టిపడదు, ఇలాగే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ఇక రాబోయేవన్నీ ఫెస్టివల్సే కదా, మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ సేమ్యా కేసరిని ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.